తాలింపులో వేసే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్తో ఈ టమాటా పప్పు రుచి అమోఘంగా ఉంటుంది. టమాటా పప్పు ప్రాసెసింగ్ కుక్కర్లో ఒక చిన్న కప్పుతో పెసరపప్పు తీసుకోండి. దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాసుడు నీళ్ళు పోసుకోండి. 5 టమాటాల నుండి కోసుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు చీలికలుగా కోసుకొని వేసుకోండి. 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని కడుక్కొని వేసుకోండి. 1/2 టీ స్పూన్ నూనెను వేసుకోండి. పప్పు చాలా త్వరగా ఉడుకుతుంది. కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ తగ్గిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పు గుత్తితో పప్పు అంతటిని బాగా మెదుపుకోండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక గరిటె నూనె పోసుకుని నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5-6 కరివేపాకులు, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, ఒక 1/2 టీ స్పూన్ కస్తూరి మేతి. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్. కస్తూరి మేతిని తాలింపుల్లో యాడ్ చేసుకోండి. పప్పుచారు రసాల్లో చాలా టేస్టీగా వస్తుంది. తాలింపు పెట్టగానే ఒకసారి గరిటెతో తిప్పేసుకొని కుక్కర్ మూతని క్లోజ్ చేసేయండి. తాలింపు అంతా బాగా పప్పుకు పట్టుకుంటుంది. మీరు ఏ తాలింపు వేసినా కూడా వెంటనే మూత పెట్టేసుకోండి.